షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అబ్బాయి చాలా మంచోడయ్యా. మానసి కూడా నచ్చిందని చెప్పాడు. సంబంధం ఖాయమైపోతుందనుకున్నాం. కానీ ఇంతలో ఏమైందో వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ రాగానే వదిలి వెళ్ళిపోయాడు. ఎవరో కావాలనే చేసిందేనయ్యా. లేకపోతే క్షణాల్లో నిర్ణయం మార్చుకుని ఎందుకు వెళ్ళిపోతాడో. మళ్ళీ వేరే సంబంధాలు చూసినా ఇలా ఇప్పుడు తనకున్న కోపానికి యాటిట్యూడ్కి పెళ్లి చూపుల్లో ఒకటి ముందు కూర్చోవడమే ఎక్కువ. మావి మీద గౌరవం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ కూర్చుంది అంటే ఇంకాస్త చెప్తే వినే స్థితిలోనే ఉందని అర్థం. అది చాలు మానసిని పూర్తిగా మార్చేయడానికి. మారకపోతే అమ్మ నాన్నలకి మనశ్శాంతి ఉండదండి. అసలు పక్క నుండి సరి రెచ్చగొట్టకపోతే మానసి ఇంత మొండిగా తయారయ్యుండేది కాదు. ఎలా అయినా మానసి మనసును మార్చాలి. మారుస్తాను మేడం. నా మీద నమ్మకం లేదా నీకు? ఉంది. నేను ఏది గెలవాలన్నా నీ నవ్వు నీ ప్రేమ ఎప్పుడూ నాకు తోడుగా ఉండాలి. ప్లీజ్ మేడం, నవ్వు ప్లీజ్. నవ్వు 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 నవ్వు. స్మైల్ స్మైల్ స్మైల్. ఫోన్. ఈ చిన్న కోతేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? యామిని. హలో అన్నయ్య. ఇక్కడి కామినేని వాళ్ళ గోల తట్టుకోలేకపోతున్నా. ఒంటరి దాన్ని చేసి ఆడుకుంటున్నారు. త్వరగా వచ్చేయండి అన్నయ్య. ఓయ్, మా కామినేని వాళ్ళని అంటావేంటి? మీరు తిరిగి మమ్మల్ని ఆడుకోకుండా ఉంటే అదే చాలు. పక్కనే ఉన్నావా వదినమ్మా? అన్నయ్య, వదిన ఉంది కదా అని నువ్వు ఆ పార్టీకి వెళ్ళకూడదు. అలాగే లేవే, పొద్దున్నే అందరం వస్తున్నాం. పెద్దమ్మ కూడా వస్తుంది. ఓకే అన్నయ్య, గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. సరే, పొద్దున్నే బయలుదేరాలి కదా, నేను బట్టలు సర్దుతాను.